అక్టోబర్, నవంబర్ నుండి మనకి జనవరి, ఫిబ్రవరి వరకు ఎలాగంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వైజాగ్లో ఉన్న వాళ్ళకి అరకు, వనజంగి, నెక్స్ట్ చిత్రకూట వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ గుర్తొస్తాయండి. గుర్తుకు రాగానే మేము కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఎలాగా వెళ్దాము, చిల్ అవుదాం అనుకొని మేము వైజాగ్ నుండి సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి. మా ఫ్రెండ్స్ అందరం కలిపి, మా మార్కెట్లో ఉన్న కుర్రోళ్ళు అందరం కలిపి. అయితే మేము అలాగా స్టార్ట్ అయ్యి నైట్ 7కి స్టార్ట్ అయ్యాం. అలాగా అక్కడ ఘాటి వచ్చినప్పుడు 7 అయింది. చూస్తున్నారు కదా, రోడ్డు అయితే అస్సలు కనబడట్లేదు. హెవీ డ్రైవర్స్ స్లోగా వెళ్తున్నారు, చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నారు. మా డ్రైవర్ మాత్రం, కుర్రోడు మాత్రం చాలా అంటే చాలా బాగా తీసాడండి డ్రైవింగ్. చూస్తున్నారు కదా, మేము అక్కడ నైట్ స్టే చేసి మార్నింగే మనం మడగడ వాటర్ ఫాల్స్ కాదు, మడగడ వ్యూ పాయింట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఎక్కడంటే మనకి అరకు రూట్లోనే మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ నుండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ వస్తుంది ఈ రూట్ నుండి. ఇంకో రూట్ కూడా ఉంటుంది. ఇంకో రూట్ కూడా మనకి కొద్దిగా బురదగా ఉంటుందని వెళ్ళలేదు. ఈ రూట్ కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. వచ్చే దారిలో మీకు రైల్వే ట్రాక్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. మీరు వెళ్ళిపోతూ ఉంటే రోడ్డు ఇంకా స్ట్రైట్ రోడ్డే, కాకపోతే ఆ దగ్గరలోనే కొద్దిగా బురదగా ఉంటుంది. కొన్ని దగ్గరలో ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. చాలా వరకు సిమెంట్ రోడ్ వేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ కూడా. ఇదంతా నైట్ నుండి మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాం కదండి. మార్నింగ్ ఇదంతా మనకి అరౌండ్ 5:30 ఆ టైం అవుతుంది. చూస్తున్నారు కదా, అసలు ఏం కనబడట్లేదు. ఇక్కడ నుండి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మాకు చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. మా వెనకాల వెహికల్ ఏంటంటే మామూలు కొట్టట్లేదు హార్ను. ఇంకా ఆడికి రూట్ ఇచ్చేసి వాడికి వెళ్ళిపోమన్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు ఛాన్స్ దొరికింది, దేవుడు ఇస్తారు అన్నట్టు. ఆ రూట్ అసలు మాకు ఆడికి కనబడట్లేదు. మా డ్రైవర్ ఆడేసుకున్నాడు వాడిని. మామూలుగా ఆడుకోలేదు. ఇంకా ఫుల్ హార్న్ కొట్టగానే ఆడి మనకి సైడ్ ఇచ్చేసాడు. ఇంకా అలాగా మనం వాడిని ఆడేసుకొని స్లోగా బయలుదేరాం. ఇలాగ వెళ్తుంటే మనకి చూస్తున్నారు కదా, వెహికల్ ఫుల్గా ఫాగ్ ఇవన్నీ ఉన్నాయి. అదే వెహికల్ మనకు ఆడేసుకున్న వెహికల్ ఆడిని. అలాగ వెళ్ళిన తర్వాత మనకి అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ వెహికల్ చేసి అందరూ అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక కుర్రోడు కనబడ్డాడు. అన్న, లాస్ట్ టైం మేము వచ్చామన్నా, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, ఇప్పుడు మాత్రం చూస్తుంటే అసలు ఏటి కనబడట్లేదు. లాస్ట్ టైం ఏంటంటే మాకు 4కి వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంది, ఫాగ్ అవంతా, సన్ రైజ్ చూస్తుంటే సూపర్గా ఉంది అనుకుని ఫోటో చూపించాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత బాగుంటుందా, మాకు కూడా బాగుంటుందేమో చూడడానికి అనుకుని మేము అలా స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయితే ఆ కుర్రోడితో మాట్లాడుకొని మేము మా ఫ్రెండ్స్ అందరూ అలాగా పైకి వెళ్ళాం. జస్ట్ క్యాజువల్ వర్క్, పెద్ద ఏముండదు. వీళ్ళంతా ఫుడ్ ఇక్కడ రెడీ చేస్తున్నారండి. ఇదంతా చూసి ఏదో పెద్దదేమో అనేసుకున్నాం. చూస్తే అదంతా కొండ, మాకు ఇప్పుడు తెలియలేదు ఏది. అయితే లాస్ట్లో ఆ కుర్రోడితో మాట్లాడుతుంటే, తమ్ముడు మీరు ఏ కార్లో వచ్చారంటే, అన్న మాది XUV 700 అంటే, అయితే అన్న తమ్ముడు మీకు ఇందాకలా వెనకాల నుండి హార్న్ కొట్టింది ఏమంటే సైడ్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము అందరం వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా ఫాగ్ ఉంది. మేము అలాగున్నాం, వెయిట్ చేసాం సన్ రైజ్ ఎప్పుడు అవుతుందా అని. మేము వెళ్ళిన టైమో లేటో తెలీదు. అలాగ ఒక చిన్న టీ తాగి అందరం అలా వెయిట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం జనాలు అందరూ కూడా వెయిట్ చేశారు. కాకపోతే మేము వెళ్ళే టైమింగ్ ఏంటంటే వర్షంకి వచ్చాం. వర్షంతో రావడం వల్ల అసలు ఏమీ లేదు. చాలా మంది సెల్ఫీలు ఫొటోస్ దిగుతున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళంతా దిగుతుంటే ఇంకా అక్కడ లైట్గా రెయిన్ స్టార్ట్ అయింది. రెయిన్ స్టార్ట్ అవడంతో మేము అలా చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరో కొండలు తయారు చేస్తున్నారు. కొండలు తయారు చేయడం మేము ఎప్పుడు చూడలేదు కదా అనుకొని మేము కూడా అలా దగ్గరికి వెళ్ళాం మా కుర్రోడితో పాటు. మా కుర్రోడు అక్కడ కొండ చేస్తుంటే చూసి ఎలా చేస్తున్నారు అదంతా వీడియో చేసి చూస్తున్నారు కదా. ఇదంతా ఇలా మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము అక్కడ చూసి, అక్కడ మేము ఫైనల్గా అతను ఒక చిన్న కొండ తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు. మేము చూసి మేము కూడా చేయించుకుందాం అనుకున్నాం. మనకి ఎందుకురా బాబు ఇదంతా, మనం ఎక్కడ కొట్టుకుని వెళ్తాం అనుకున్నాం. మా అన్నీ ఒకరిని చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మేము వెళ్ళాము వెహికల్లోని. ఈ కుర్రోడే డ్రైవరు, మామూలు తొక్కలేదు వెహికల్. ఇది ఇలాగ ఇక్కడ లోకల్ వాళ్ళు డబ్బు నిలబడింది. ఏ టైం చూస్తే ఇక్కడ చిన్న డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ లోకల్ డ్యాన్స్.
చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాం. ఎవరైనా మధ్యలో జాయిన్ అవ్వాలంటే పర్ పర్సన్ 50 రూపీస్ అడిగారు. ఎవరైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అంటే చాలా మంది వెళ్ళారు. మా కుర్రోళ్ళు కూడా వెళ్ళి దాంట్లో జాయిన్ అయ్యి ఒక్కొక్కరు మంచి మంచి స్టెప్పులతో వేసుకొని ఆ లోకల్ డ్యాన్స్లో చూసుకునే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఎలాగైతే అక్కడ చుట్టుపక్కల ఏటెట్టు ఉన్నాయని చూస్తే ఇక్కడ కొద్దిగా గన్ షూట్తో చిన్న హడావుడి చేసి అటు ఇటు అలా తిరిగాం. దాని తర్వాత మా అన్నయ్య ఒక చిన్న హడావుడి చేశాడు. దాంతో అలాగా చిన్న చిన్న గేమ్స్ చూసుకొని అలాగ మేము కూడా అటు ఇటు తిరిగాం. దాని తర్వాత కొద్దిగా ఇంకా ఏటురా బాబు, ఇంకా మనకి ఏటు ఉంటుందిరా బాబు అనుకుంటే ఇంకా అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ టైం ఎంత అయిందంటే అప్పటికే 7:30 అయిపోయింది. ఏటి కనబడట్లేదు. ఫైనల్గా మొత్తం పోయిన తర్వాత చూస్తే మేము ఎంత హైట్ వచ్చామో అనిపించింది. చూస్తున్నారు కదా రోడ్డు అదంతా కిందన ఒక హిల్ ఏరియాలోనే వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఏరియా అంతా అక్కడ ఉండే జనాలందరిది హౌసెస్ అవన్నీ. మేము అంత హైట్ వచ్చామని అనుకున్నాం కానీ సన్ రైజ్ మాత్రం మిస్ అయ్యాం. ఫైనల్గా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం రివర్స్. ఇంకా ఎందుకని స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇంకో రూట్లో వచ్చామండి. ఈ రూట్లో అంటే మనకు కొద్దిగా కంఫర్ట్గా ఉంది. ఈ రూటు కొద్దిగా దాంతో పోల్చుకుంటే దగ్గర అనిపించింది. కాకపోతే ఇది చాలా అంటే చాలా చిన్న రోడ్డు. చూస్తున్నారు కదా, ఆ ట్రక్ వచ్చేటప్పుడు మొత్తం వెహికల్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రక్ కూడా మాత్రం మామూలు తొక్కలేదు వెహికల్. అటు నుండి వస్తుంటే ఇంకా అరకులోకి వచ్చాము. ఇంకా ఫాగ్ చూస్తున్నారు కదా, ఇదంతా అరకులో మనం చేసిన చిన్న చిన్న హడావుడినన్నీ నేను చెప్పుకోవాలని ఒక వీడియో చేసాం. ఇవే కాకుండా మా ఛానల్లో అన్ని వీడియోస్, బైక్ వీడియోస్ ఛానల్స్లో ఉన్నాయండి. అవి కూడా చూసి మమ్మల్ని ఆదరించండి.